వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి. మెను ఏది పెట్టుకోవాలని అడుగుతున్నారు కదా. మెను ఏదైనా సరే నేను చెప్పేది ఏంటనంటే అతి త్వరగా తొందరగా అయిపోయే మెను ఐటమ్స్ మాత్రమే పెట్టండి. ఇష్టానుసారంగా ఏది పడితే అది మళ్ళా మనము చేయలేనిది మనకు రాని ఐటమ్స్ అయితే పెట్టుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీకు 2 వచ్చినాయా 2 పెట్టు, 4 వచ్చినాయా 4 పెట్టు, లేదా 10 20 వస్తాయా అవే పెట్టండి. సో సింపుల్గా ఉండే మెనూ ఐటమ్స్ మాత్రమే పెట్టండి. అంతకంటే ఎక్కువ పెట్టినారంటే ఖచ్చితంగా మీరు చేయలేరు. మనకు వచ్చే 15 మినిట్స్ 30 మినిట్స్లో ఆ టైంలో మనం చేయలేము, ఇబ్బంది పడతారు. నిదానంగా అయితే చేయి తిరుగుతుందిలే కానీ, బట్ స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది భయపడేది ఇదే, మెనూ ఐటమ్స్ చాలా ఉంటే మనం చేయగలుగుతామా లేదా అనేది. సో ఎక్కువ ఉంటే ఎవరు చేయలేరు కదా. ఆలోచించండి ఒకసారి. మన ఇంట్లో ఉండే పెద్ద పెద్ద పొయ్యిలు ఏం కాదు, చిన్న చిన్న పొయ్యిలు ఉంటాయి. అది కూడా 1 2 లేదా 3 బర్నాల స్టవ్లు అంతే. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఉండేటివి కూడా 2 బర్నాల స్టవ్లు మాత్రమే ఉంటాయి కాబట్టి. సో చిన్న వంట ఏదైనా కూడా ఇన్స్టెంట్గా అయిపోయేది, ఫ్లేవర్డ్ రైసులు, టిఫన్లు, మ్యాగీలు, తర్వాత శాండ్విచ్లు, బ్రెడ్ ఆమ్లెట్లు. సో చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా కూడా. పెద్ద పెద్ద ఐటమ్స్ బిర్యానీలు, బహారా రైసులు అవన్నీ పెట్టుకోకండి. అవి పెద్ద పెద్దగా అవ్వవు. ఎందుకంటే మనకు అది మేకింగ్ టైమే దగ్గర మనకు ఒక 30 మినిట్స్ ఈజీగా పడుతుంది. లేదంటే రుచిగా అనేది ఉండదు, ఫుడ్ రుచిగా అనేది ఉండదు. ఫుడ్ రుచిగా లేకపోతే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనకు రిమార్క్ అనేది వచ్చేస్తుంది, కంప్లైంట్ అనేది వేస్తారు. అలా కాకోకుండా సింపుల్గా ఫ్లేవర్డ్ రైస్ ఐటమ్స్. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ ఐటమ్ పట్టుకున్నారనుకో, రైస్ ఐటమ్స్లో చాలా ఉన్నాయి. లెమన్ రైస్ ఉంది, పులిహోర ఉంది, కర్డ్ రైస్ ఉంది, తర్వాత జీరా రైస్ ఉంది, టమాటో రైస్ ఉంది, మళ్ళీ అల్లం వెల్లుల్లి అంటారు అవంటారు, మళ్ళీ పిక్కిల్ రైస్ ఉన్నాయి. ఎన్ని లేవు మనకు చేయాలంటే. ఒక్క రైస్ ఐటెంలోనే మీరు సరిగా కూర్చొని ఆలోచిస్తే దగ్గర 40 నుంచి 70 ఐటమ్స్ వెళ్తాయి మీకు. 40 to 70 ఐటమ్స్ అనేవి మీకు వస్తాయి. ఎందులో ఓన్లీ ఒక్క రైస్ ఐటమ్స్లోనే. ఎలా వస్తాయి? ఫ్లేవర్డ్ రైస్లు ఉన్నాయా, తర్వాత మళ్ళీ పిక్కిల్ రైస్ వచ్చాయా? సో ఆలోచించండి. ఈ విధంగా మనం ఎన్ని పెట్టుకుంటే అంత ఇన్స్టెంట్గా అయిపోయే ఫుడ్ మాత్రం మనం పెట్టుకోండి. ఎక్కువ బడన్ పెట్టుకోకండి. ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే రేట్ అనేది కూడా పెద్ద పెద్ద వందలు పెట్టుకోకండి. ఏది కూడా ఒక ప్లేట్ మీద మనకు 20 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ వస్తే సరిపోతుందండి. ఇన్స్టెంట్ స్టేజ్లో మనకు అంతకంటే ఇంకెక్కువ కావాలనా చెప్పండి? ఇన్స్టెంట్ స్టేజ్లో మనకు అంతకంటే ఎక్కువ కావాలనా? లేదు, 1 లక్ష రూపాయలు కావాలా డైలీ అంటే ఎట్లా? తప్పదు కదా. తప్పండి అది. అదంతా ఆలోచించకండి. స్టార్టింగ్లో ఒక 20-30 రూపాయలు తీసుకోండి ఒక్కొక్క ప్లేట్ మీద. మీకు ఖచ్చితంగా రేటు తక్కువ ఉంటుంది. అలాంటిదప్పుడు రేటు తక్కువ ఉందంటే కస్టమర్ కూడా ఆర్డర్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మీకు సమస్య లేకోకుండా ఆటోమేటిక్గా 100% కిచెన్ అనేది లేస్తుంది. ఫస్ట్ కిచెన్ లేపుకోండి. నేను చెప్పేది అదే, ఫస్ట్ కిచెన్ అనేది లేపుకోండి. కిచెన్ అనేది లేపుకుంటే తర్వాత బిజినెస్ మీదే కదా. బిజినెస్ మీకే ఉంటుంది. ఎవరికి ఉంటుంది బిజినెస్? ఇంకా మీకే. లాస్ అయితే లేదు కదా దీంట్లో. ఇప్పుడు ఆ 20-30 రూపాయలు వస్తుంది, ఎంతో కొంత రానివ్వండి, చాలు కదా. తర్వాత మీకు ఆ పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి డబ్బులు కూడా అదే తెచ్చుకుంటుంది కదా. ఇక్కడ మీరు పెట్టేది ఓన్లీ ఒక శ్రమ మాత్రమే, అంతకంటే ఇంక మీరేం పెట్టట్లేదు. ఇక్కడ శ్రమ మాత్రమే పెడుతున్నారు. కానీ రేపు 1 రూపాయి వస్తుంది కదా. మిమ్మల్ని కాదని దాటిపోయే పరిస్థితి అయితే కాదు కదా. ఆలోచించండి ఒకసారి. మిమ్మల్ని కాదని కిచెన్ లేసిన తర్వాత మిమ్మల్ని కాదని 1 రూపాయి కానీ 10 రూపాయలు కానీ ఎక్కడికైనా పోతుందా? పోదు కదా. సో మిమ్మల్ని నమ్ముకొని మీరే బిజినెస్ చేసుకోండి. అంతేగాని ఇంకొకటి వీళ్ళు చెప్తుంటారు దీంట్లో, అది పెట్టండి మేము పెట్టుకుంటాము అని అంటారు. లేదా ఇంకొక మన పక్కింటి వాళ్ళు కూడా అంతా ఓకే బాగుంది మేము తింటామండి మీ దగ్గర బాగుంటుంది పెట్టండి అంటారు. అట్లా వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుడు మాటలు నమ్మద్దండి అస్సలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నమ్మకోకుండా మీకంటూ మీరు ఒక లైన్లో పెట్టుకోండి. వేరే వాళ్ళు చెప్పిన మాట వినకండి. సో దయచేసి చెప్తున్నా, మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఐటమ్స్ మాత్రమే పెట్టండి, ఓకేనా? ఇంకా ఏదన్నా కావాలంటే మన వీడియోస్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ వీడియోలో ఫాలో అయిపోయింది. మార్జిన్ అనేది ఎక్కువ వచ్చే ఐటమ్స్ పెట్టుకోండి, తక్కువ వచ్చేటివి అవాయిడ్ చేయండి. 99% అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఫుడ్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే బయట రెస్టారెంట్లో తిని వాడు సాల్ అయిపోయి ఉన్నాడు కస్టమర్. ఎక్కడెక్కడ ఎలాంటి వస్తే ఏం అర్థం కావట్లేదు. సో మంచి క్వాలిటీ ఫుడ్ అనేది ఇవ్వండి. అంతా ఇంటి ఫుడ్ అనేది చాలామంది అనేది లైక్ చేస్తారు. సో ఇంటి ఫుడ్ అనేది ఇవ్వండి. నెంబర్ 1 క్వాలిటీయే వాడండి, నెంబర్ 2 క్వాలిటీ అవాయిడ్ చేయండి.
నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్నే వాడండి. ₹1 ఎక్కువైనా సరే మనకు వాడండి, చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా కలర్స్ యాడ్ చేయకండి. ఫుడ్ కలర్స్ అని ఇది ఏంది చైనా షుగర్, దాన్ని ఏమో అంటారు, ఏంది చైనా షుగర్, మొజిటో షుగర్ ఏదో అంటారు దాన్ని, అట్లాంటివన్నీ మొజిటోస్ ఏదో అంటారు. అట్లాంటివన్నీ కొంచెం అవన్నీ అవాయిడ్ చేయండి. అవన్నీ ఎసెన్షియల్స్, సపరేట్ ఎసెన్షియల్స్ అవన్నీ యాడ్ చేసుకోకండి. సో అవన్నీ యాడ్ చేసుకోకుండా ఇంకో టేస్టింగ్ సాల్ట్ అవి కూడా వద్దండి, ఏది కూడా వద్దు. మన ఇంట్లో ఏది చేస్తాం అలానే పంపించండి, అందరూ ఇష్టపడతారండి. వాళ్ళు బాగుండాలి కదా, 2 నాళ్ళు కస్టమర్ కూడా బాగుండేది తినాలి కదా. సో మన ఇంటి ఫుడ్డే 100కి 100% పంపించండి. ఫుడ్ కలర్స్ ఎక్కువ యాడ్ చేయకండి, ఎసెన్షియల్స్ ఎక్కువ యాడ్ చేయకండి. ఎటువంటి హానికర పదార్థాలుగా యాడ్ చేయకోకుండా మంచి ఇంటి ఫుడ్ అనే పంపించండి. కస్టమర్ మళ్ళీ మనకు గెయిన్ చేసుకుంటాము, ఆర్డర్లు అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? మీకు ఇంకా వీడియోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.